మనం వన్ టైం సెటిల్మెంట్ అడుగుతున్నాం. నేను ఇప్పుడు చేశాను కదా, అప్పుడు దాన్ని రక్షించు, అప్పుడు నీకు వెళ్ళిపోవాలి. అది ముందుగా అన్నీ చేసేస్తారు. ఏమండి, మనం ఆకలి ఉన్నప్పుడు భోజనం చేయాలా, ఆకలి లేనప్పుడు భోజనం చేయాలా? ఆకలి ఉన్నప్పుడు భోజనం చేయాలి, లేనప్పుడు వేసి అది వృధా. ఇంత తింటాం పారిస్తాం. పెళ్ళిళ్ళలో చూస్తూ ఉంటాం కదా, 50 రకాలు పెడతారు, అందులో 50 రకాల కంచంలో పెట్టుకుని 2 మెతుకు తిని అంతా అవతల పారేసి వెళ్ళిపోతాం. కనుక ఈ విషయంగా మనం చేస్తాం. భగవద్గీతలో ప్రయాణకాలే మనసా తెలియన అంటే ప్రాణం పోయేటప్పుడు ఇంద్రియాలు ప్రాణాలు అన్నీ కూడా మన వయసులో ఉండవు. ఇప్పుడు ఆయన ఏది పాడారో అదే దీనికి, అది భగవద్గీత ఉంది. అందుకోసమని నువ్వు అన్నీ బాగున్నప్పుడు నీ లోపల ఉన్న నన్ను తెలుసుకో, నాతో సంబంధం ఏర్పడదు. అప్పుడు నీ తావు ఏం చేయలేదు. నువ్వు ఎప్పుడైతే ఆ యోగ మార్గం ద్వారా నన్ను తెలుసుకుని నాతో సంయోగం చెంది ఉంటావో, యోగం చేస్తావో, అప్పుడు నేను నిన్ను తీసుకుంటా నా దీంట్లో. నువ్వు మనం యొక్క మళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పి భగవద్గీత చెప్పారు. ఇందులో ఉంది ప్రత్యేకంగా. కాబట్టి మరి ఆ ఉపాయం పరుణోపాయం మనకి చెప్పారు. కాబట్టి మనం బహుశా దాన్ని ఉపయోగించుకోవచ్చు కదా.